రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతోంది. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరితో కలిసి బయటకు వెళ్లిన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మళ్లీ కనిపించకుండా పోయి అనంతరం మరోసారి ఇంటికి చేరుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ పరికరం అమర్చి దాని కదలికలను నిశితంగా పరిశీలించారు. అయితే సాధారణంగా ప్రవర్తించే కుక్క గత కొద్ది రోజులుగా భిన్నంగా అరవడం, కరవడం ప్రయత్నించడం వంటి అసాధారణ లక్షణాలు చూపించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్యనే ఆ కుక్క మృతి చెందడం దర్యాప్తులో కొత్త కోణాలకు తెరపైకి తీసుకొచ్చింది. కుక్క సాధ్యమైనంత వరకు లొకేషన్కి తీసుకెళ్తుంది. పాప ఆనవాళ్ళు కావచ్చు, ఇంకేమో జీపీఎస్ ట్రాకర్ కూడా చూసుకోవచ్చు. ఆ ట్రాకర్ ఆధారంగా 3-4 చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న వేళ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారాలు అందిస్తాయని భావించిన నేపథ్యంలో దాని మరణం పలు అనుమానాలకు దారితీస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, చెప్పండి, జ్ఞానేశ్వరితో వెళ్లిన కుక్క కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాకినాడ జిల్లా సిహెచ్ తుని నియోజకవర్గంలో సిహెచ్ అగ్రవాల్ అయితే నెక్స్ట్ మారిందని చెప్తుంది జాహ్నవి కేసు. జూన్ 6వ తారీఖు పెంపుడు కుక్కతో సహా ఇంటినే చెప్తే జాహ్నవి ఇండియన్ పాప జాహ్నవి అదృష్టం అని చెప్పొచ్చు. ఇంటికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి పెంపుడు కుక్క 5 రోజులు గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఎటువంటి సమాచారం కూడా అయితే దొరకదని చెప్పొచ్చు. అసలు డ్రోన్ కెమెరాలతో ఇప్పుడు జీపీఎస్ ట్రాకర్స్ కూడా ఒక్కొక్క జీపీఎస్ ట్రాకర్ గత 2 రోజులు బట్టి అమలు ట్రాకింగ్ పోలీసు ఫాలో అవుతున్నారు. సీసీ కెమెరాలో అటు టెక్నాలజీ విధంగా గాలింపు చర్యలు చేపట్టినా కూడా ఒక్కొక్కరు కూడా దొరకకపోవడంతో తల్లిదండ్రులతో ఆందోళన చెందుతున్నారు చెప్పచ్చు. కూతురు దగ్గర తీసుకెళ్ళాలని గత 2 రోజులు బట్టి కూడా చిన్నారి తల్లి ఎవరైతే ఉన్నారో ఆ కుక్క దగ్గర బాధ్య పడుతున్న అయితే ఈ రోజు మరికొద్దిసేపు క్రితం మరికొద్దిసేపు క్రితం ఏదైతే ఈ కేసులో ప్రథమగా ఏదైతే చిన్నారి కేసులో కేసులో అయితే పెంపుడుకు కీలకంగా ఉన్న పెంపుడుకు ఏదైతే ఉందో మనకి సేపు క్రితం గుర్తించారు. ఈ నెల 6వ తారీఖు జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళి పెంపుడుకు 3 రోజులు వచ్చి కనిపించకుండా పోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి రావడంతో పెంపుడు కుక్క రావడంతో ఇంటిలో ఆనందం వ్యక్తం పరిచారు. అయితే గత 2 రోజులు బట్టి కూడా పెంపుడు కుక్క వ్యవహారం అయితే అటు గేదెల్ని అయితే కలిసే ప్రయత్నం చేస్తుంది. మధ్యస్థితి లేని ఇదిగా కుక్క అయితే ప్రవర్తించని చెప్పవచ్చు. ఏదైనప్పటికీ కొద్దిసేపటి ఈ జాహ్నవి కేసులో ఏదైతే కీలక వ్యవహారం ఉందో ఆ కీలకంగా కుక్క కీలకంగా ఉన్న కుక్క ఈ రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే జాహ్నవి తల్లి అయితే ఆర్తనాదాలు పెడుతుందని చెప్పొచ్చు. ఏదైనప్పుడు కుక్క పోలీసులు కానీ అది యంత్రాంగం కానీ మొత్తం కూడా కుక్క మీద ఆధారపడిన ద్వారా ఆ కుక్కను ఏదైతే ఉందో కుక్క మీద ఆధారపడి చేసినప్పుడు కుక్క చనిపోవడంతో పోలీసులు కూడా ఎటువంటి కోణంలో డైరెక్ట్ చేయాలి కూడా అర్థంగానే పరిస్థితి కుక్క చనిపోవడంతో అటు జాహ్నవి తెలియదు. ఇటు పోలీసులు కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పొచ్చు. గంగోత్రి. ఓకే, థ్యాంక్ యూ సిద్ధు.